విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ముందు నాయన దగ్గరికి వెళ్దాం. అన్నయ్యలు చూసారా వీడిని కోమాలో నుంచి ఎలా లేపానో. వీడి చేత మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. మనందరం కలిసి కార్తీక్ గారిని కుమ్మేద్దాం. వాడు గాని లేస్తే నువ్వెళ్తావు కోమాలోకి. చేసినా నా కళ్ళ ముందు నువ్వే నువ్వే అదేది అనలేనిది ఏదో ఏదో నా గుండెల్లోన పుట్టించావే. అయ్యో నేనేం చేసా నీలో పొంగే ఆశ నీతో మాట్లాడేస్తోంది. అరే ఇంకా నాదే ముందే చెప్పలేను అవునని వెళ్ళలేను కాదని ఒప్పుకోవే ప్రేమని నువ్వు నన్న తిప్పేస్తానే భూమిని భూమిని. హవా హవా హై తో తెరా బినా జియా జియా హై తో తెరా బినా హవా హవా హై తో తెరా బినా జియా జియా హై తో తెరా బినా. అటు ఇటు ఎటు చూసినా ఏ చేసినా నా కళ్ళ ముందు నువ్వే నువ్వే. నువ్వు లేని చోట చీకట్టున్నది నిన్ను చూడగానే మళ్ళీ వెక్కువైనది. కాలం ఎందుకింత మారుతున్నది నాకు అర్థమయ్యేటట్టు మాత్రం లేనిది. నన్ను తప్పదేది ఇలా ఇలా చూడను అంతేని కన్ను రెప్ప మూయమన్నదే అలా అలా నేను లేని చోటులో నిన్ను చెప్పలేను అవునని వెళ్ళలేను కాదని ఒప్పుకోవే ప్రేమని నువ్వు నన్నావో ఆపేస్తానే గాలిని గాలిని. ఓకే డాడ్ బాయ్. హలో ఐఎమ్ రాజు. హాయ్. కార్తీక్ గారి ప్లేస్ లోకి వచ్చిన ఫస్ట్ డమ్మి నేను, సెకండ్ డమ్మి నువ్వు. బోత్ ఆర్ డమ్మి. నా డైరెక్షన్ నువ్వు ఫాలో అయితే ఆ కార్తీక్ గారిని ఫుల్ చేయొచ్చు. నీ లవ్ గెయిన్ చేయొచ్చు. కమ్ ఆన్ ఫాలో మీ. ఫాలో మీ యార్. యా డైరెక్షన్ ఏంటి? ఏంటి మరి అంత సిగ్గుపడిపోతున్నావు? వంశీ ముందు చెప్పకు.
బోడనే విషయం. నీకు కావాలంటే తర్వాత చెప్తానే. దొబ్బే. హే, అసలు ఏమైంది? ఇప్పుడే చెప్పే. చెప్పేస్తానే. చెప్పు. నేను ఇందు కోసం తన రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే ఇందు ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే వెనక్కి నుంచి ఇందు వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకుంది. ఆ హగ్లో మైమర్చిపోయిన నేను సడన్ గా తేరుకొని వెనక్కి తిరిగాను. అప్పుడు ఇందు సిగ్గుపడుతూ, సారీ కార్తిక్, వంశీ అని అనుకున్నాను. పర్లేదు ఇందు, మనిషి ఎవరైనా నీ ఫీలింగ్ అదే కదా. కార్తిక్ థ్యాంక్స్ వంశీ, నీ వల్లే నాకు ఇందు దగ్గర నుంచి ఇందు వీడిని హక్ చేసుకోవడం ఏంటి రాజు గారు? నాకు ఒకటి అర్థమైంది. ఇందుకి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకు ప్లాన్ చెప్తాను, ఇలా రా. హాయ్ వంశీ వదలు. ఇందు, ఐ నో నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు. కమ్ ఆన్. వాట్స్ రాంగ్ విత్ యు? ఇలాగేనా ప్రేమించే అమ్మాయితో బిహేవ్ చేసేది? I did not expect this from you. What happened, Indu? We both are lovers, right? Just get out. అది కాదు ఇందు. ఎవరికి పగిలింది? ఏంటా సౌండ్ ఇక్కడ? ప్లీజ్ వంశీని బయటికి తీసుకెళ్ళి కార్తిక్. అరే ఏమైంది? నన్ను బయటికి వెళ్ళమని చెప్పు కార్తిక్. ఇందు ఇందు అసలు యాక్చువల్ అది కాదు భయ్యా, ఇందు గురించి నాకు తెలుసు. ప్రాబ్లం యాక్చువల్లీ లేదు భయ్యా. నువ్వు I'll solve this problem. No, you go. ఏమైంది ఇందు? కార్తిక్ వాడు నన్ను హక్ చేసుకున్నాడు. అతను ఎవరో ఏంటో తెలియకుండా అతని హెల్పింగ్ నేచర్ చూసి నిజాయితీగా ప్రేమించాను. కానీ వాడే చేశాడో చూసావా? ప్రేమించిన అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇంత చులకనా కార్తిక్? తప్పిందు. అబ్బాయిలు ఒకసారి కనెక్ట్ అయితే ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. వంశీ యూఎస్ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఇంకా ఇక్కడ కల్చర్ అలవాటు అయి ఉండదు. నేను మాట్లాడతానుగా, నువ్వు రిలాక్స్ అవ్వు. యారా వంశీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇందు దగ్గర ఇంత వరస్ట్గా అయిపోయిందేంట్రా? అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఈడు మాట్లాడి కంగారు ఎందుకు పడ్డాం? యారా రాజు? ఏరా రాజా? ఒరే, సలహాలు అనేది బుర్రున్నోళ్ళు ఇవ్వాలరా, నీలాంటి పకోడిగాళ్ళు కాదు. ఉంటా మరి. పకోడీగా? ఇలారా, నాకు డౌట్. లోపల నుంచి అంత భయంకరంగా సౌండ్ వచ్చింది, అంత గట్టిగా కొట్టిందా? ఇలా కొట్టింది. కాబోయే కొత్త దంపతులతో మన రెండు కుటుంబాలు కలిసి భోంచేయాలని మా ఆవిడ కోరిక. హాయ్ ఎవ్రీబడి. ఏం బావా, పెళ్లి ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి కదా? అదే అర్థమైందిలే బావా, మీదే ఆలస్యం. ఏం ప్రభాకర్, డాక్యుమెంట్స్ రెడీ అయినాయా? ఇంకో 2 రోజుల్లో రెడీ అవుతాయి బాబు. ఏమైందే? ఒక నవలాలి బావా, నింగ కొడతా. బావా ఏంది బావా? ఏమైంది? ఒకటి తగ్గేలే. ఏందమ్మా ఏమైంది? ఇదేదో చెస్ట్ పెయిన్ లాగా ఉంది. నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. డాక్టర్ మందులు పిలుస్తా. ఏందబ్బయ్యా ఈ డ్రామా? వాడు చూస్తే నాకేంది? ఆ గంగిరెడ్డి ఆర్డినరీగా హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. ఆ అటాక్ ఏదో వస్తే గిస్తే నీ వల్లే రావాలి. అప్పుడేగా నీ రేంజ్ లో రివెంజ్ తీరేది. కరెక్ట్ అబ్బయ్యా, వాడు చూస్తే నా వల్లే రావాలా? ఏంటి పెద్ద ఆ చోట్లు? ఇదిగో తుడుచుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏందబ్బా, ఏంది మడతా ఉంది? ఇదిగోండి, ఈ టాబ్లెట్స్ పెద్ద ఏం లేదు బాబు, ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అన్నయ్య కాస్త ఎక్కువ కంగారు పడ్డాడు. మామూలు కంగారా? మనిషి చూడ్డానికి గంభీరంగా ఉన్నా మా బావకి ఏమైపోయిందా అని లోపల ఎల్కేజీ పిల్లలాగా ఏడుస్తున్నాడు. మీరింతకాలం విడిపోయారన్న మాట గాని మీ బంధం మాత్రం తెగిపోలేదు సార్. ఇంతకాలం నేను అపార్థం చేసుకున్నాను, నన్ను మన్నించు బావా. టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్న, బుల్లి నాన్న, లేరా? నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. ఈ మందు పోస్తే నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా. రే డాక్టర్? yes I am డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే,
నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారా? అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను. వచ్చాయి. అవును, మధ్యలో నేను ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా వెరీ గుడ్. ఒరే కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమాన్ ఫాలో మీ. ఈ పొట్టోడు అన్నంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తే మొత్తం పెంట అయిపోద్ది. వీళ్ళు ఎలాగైనా పాలి. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ లేసేస్తున్నారు? ఆ పుట్టోడు వల్ల. పొట్టోడంటే కొంపతీసి మన రాజుగారే ఏంటి? అవును ఆడే. ఆ కూతుర్ని లేపుకుపోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేపుకుపోతానని వాగాడు. అందుకే తాగాను. అన్ని ఏదో ఒక రోజు వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజే కానిచ్చి చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారండి. ఆ పొట్టోడు బయట తిరుగుతున్నాడు. అదిగో చూడండి. అదిగోండి కత్తి, అదిగోండి బాడీ. వేసేయండి. ఇంకెవరా? ప్రభాకర్, ఈ రాత్రికి ఆ పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి మా బావకి ఆడి శవాన్ని బొమ్మతికేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమాలో ఉండు, నేను ఏదో రూమ్ లో దాక్కుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందుని కిడ్నాప్ చేయబోతున్నాం. మా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. ఇందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లోంచి ఇందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీ గడి కారులో వెయిట్ చేస్తున్నాడు. నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నామాయిలు. రే తమ్ముడు, ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాం. అడ్డొస్తే ఆ కార్తీక్ గాడిని వేసేస్తాం. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియంట్రా చెత్త నాయాళ్ళారా. నాయనా, నాయనా, నాయన తలుపు కొడుతున్నాడు ఏంట్రా? అమ్మో, అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? నాయన లేడేంటి? మరి తలుపు ఎవడు కొట్టిండు? ఏదో జరుగుతుంది. ముందు ఇన్ని రూముకి తీసుకెళ్ళిపోదాం. కోమలో ఉన్న కూడా బరువు తగ్గలే. తప్పించుకున్నాడు పుట్టిరాజు గారు. బొమ్మే హలో హలో హలో, వీడు మధ్యలోకి పోయాడు. కొంపదీసీడు మళ్ళీ కోమాలోకి వెళ్ళాడేంటి? డాక్టర్ మీరా? ఇంకెవరో అనుకుని యాక్ట్ చేశా. ఒరే, నీకు యాక్టింగ్ లో మంచి ఫీచర్ ఉంటుందిరా. ఆ గంగిరెడ్డి గారిని రిటైల్ తిట్టు అల్సేషన్ డాగ్ వెంట పడుతున్నాడు రా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను రా. సరే. చిచ్చి, వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు? నువ్వు కోమలకు పో. నాయనా, నాయనా, నీ బుల్లి రోడ్డు కోమాలో నుంచి బయటకు వచ్చాడు నాయన. చూడు నాయన, నిన్ను నన్ను ఇంట్లో ఎవరు కలవనివ్వట్లేదు నాయన. అన్నలు కొడుతున్నారు నాయన. ఆడుస్తావేం నాయన? నీ బుల్లిరెడ్డి ఆయన, నీ బుల్లిరెడ్డి నాతో మాట్లాడు నాయన, మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయన. ఏం చేస్తున్నారు మీరంతా? కుర్చీలో ఉండాల్సిన ఈడు ఉండాలండి. నాయనా, తమ్ముడి మధ్య కోపంలో నడుస్తున్నాయన. ముందు ఇటు తీసుకెళ్ళి లోపల బండి పెట్టండి. అట్టే నాయన.
ఇదంతా ఆ పొట్టుడు పని అయి ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సూపర్ రా. అరే ఈ యాక్టింగ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మెయింటైన్ చేయి. అక్కడ నీ ట్విస్ట్ ఓపెన్ చేయిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి బల్బులు, మీ నాన్న బ్రెయిన్ పగిలిపోద్ది. ఓకే? గుడ్ బ్యాలెన్స్ బుల్రెడ్డి. పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ కమ్ ఆన్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ ఐ సే. ఏరా తోలు మందం నాయాలా, తోక దగ్గర కోతిలాగా ఏందా గోల? తోక దగ్గర కోతిలా ఏందా గోల అంటాం కాదు. తొండం దగ్గర ఏనుగులా వాటమేంట్రా? అసలు నీ సైజుకి రెడీమేడ్ డ్రెస్సులు దొరుకుతాయిరా? పళ్ళు 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 కొరకొద్దు, ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రేయ్ రాత్రి 11 గంటలకు వెతకటం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటలకు దొరికావురా నువ్వు. రేయ్ ఇవి కోడళ్ళురా, కొరివి దెయ్యాలరా. నీ కొడుకులు తింగర్ నా కొడుకులురా. కొట్టినండి ఎదురుగా పెట్టుకుని చేతులు నలుపుకుంటూ కూర్చున్నారా. మీ ఇంట్లో ఏకైక వ్యక్తి ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకుంటే స్వాతి ముత్యం వీడేరా. రేయ్ హెడ్ లైన్స్ నేను చదివాను, బులెటిన్ బుల్రెడ్డి చెప్తాడు. బుల్రెడ్డి చెప్పమ్మా. చెప్పి మీ నాన్న కళ్ళు తెరిపించు. లేట్ అయిపోతుంది, భోంచేసి పడుకుందాం. బుల్రెడ్డి చెప్పు. మాట్లాడమేరా బుల్రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు అటు చూడబాక, నీకు దండం పెడతాను. బుల్రెడ్డి చెప్పు. బుల్రెడ్డి అరే బుల్రెడ్డి చెప్పరా. అరే బుల్రెడ్డి చెప్పరా. రే చెప్పరా. నా కొడుకునే దంతావా? ఇది శాంపుల్ మాత్రమే పెద్దయ్యా. వీడికి రోజు ఎవరి మీద ఇరిటేషన్ వచ్చినా బుల్లెటిన్ బెల్ట్ ఇచ్చుకో బాగా. మామా మొన్న అట్ల కడితే వాతలు కూడా పెట్టాడు. నేనా? కుమ్మేయండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. వీళ్ళెవడు, నేను వెళ్ళను. ఓ పని చేద్దాం. ఏ జనం దగ్గర నుంచి అయితే మీరు ఆ భూముల్ని రాయించుకున్నారు తిరిగి అదే జనంకి ఇచ్చేయండి. అదేటబ్బయ్యా, రాసేదానికి 1-2 1000 ఎకరాలు. పెద్దయ్యా మీ తాతగారి గురించి గొప్పగా చెప్తావే. ఆయన్ని సామంతులు నెత్తిన పెట్టుకుంది సంపద చూసి కాదు,